అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మనకి శ్రావణ శుక్రవారము పౌర్ణమి రోజున వచ్చిందండి. ఇలా శ్రావణ శుక్రవారంతో పాటు పౌర్ణమి కూడా కలిసి రావడం చాలా మంచి రోజు. ఇలాంటి మంచి రోజున అమ్మవారికి ఎలాంటి చిన్న పూజ చేసినా కూడా మనకి చాలా ఫలితం అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపాన్ని అని కూడా అంటారు కదా, ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎన్ని రోజులు వెలిగించాలి, ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐశ్వర్య దీపారాధన కోసం మనమైతే ఒక పెద్ద ప్రమిదను అలాగే 2 చిన్న ప్రమిదలను కొత్తవైతే తెచ్చుకోవాలండి. తెచ్చుకున్న తర్వాత మనము ఒక 10 నిమిషాలు వీటిని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం దీపారాధన చేసే వాళ్ళు మాత్రం కొత్తవి తెచ్చుకోవాలి. ఆల్రెడీ దీపారాధన కంటిన్యూ చేస్తున్న వాళ్ళైతే వాటిని పాత వాటిలోనే అలాగే వెలిగించుకోవచ్చు. ఈ ప్రమిదలకైతే కొద్దిగా పసుపులో మంచి వాటర్ కలిపేసి ఇలా కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పసుపుతో అయితే రాసుకోవాలండి. చిన్న ప్రమిదకు ఒకదానికి లోపల సైడ్ అయితే రాయకూడదండి, ఎందుకంటే దీన్ని దీపారాధన చేసుకోవడానికి మనము ఉపయోగించుకుంటాం కాబట్టి. ఈ ఐశ్వర్య దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అనేది సరిగా లేదు, వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి, చేతిలో రూపాయి కూడా నిలవటం లేదు, బిజినెస్ కూడా చాలా బాగాలేదు అని అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇలాగా ఐశ్వర్య దీపాన్ని అయితే శుక్రవారం రోజు వెలిగించుకోండి. మీరు ఎన్ని వారాలు అయితే వెలిగిస్తాము అనేది మీరు ఫస్టే సంకల్పం చేసుకోండి. మీ కోరికను బట్టి ఒక 5 వారాలు అయితే ఫస్ట్ వెలిగిస్తామని మొక్కుకోండి. ఈ 5 వారాల్లో మీకైతే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రమిదలకి పసుపునంతా మంచిగా రాసుకున్న తర్వాత ఒక 5 కుంకుమ బొట్లనైతే మనం పెట్టుకోవాలి. ఈ దీపారాధనకి మనం ఇప్పుడు ఉపయోగించే ఉప్పుని కొత్తది ప్యాకెట్ అయితే తెచ్చుకోవాలండి. ఆల్రెడీ మనం కిచెన్లో యూజ్ చేసేది మాత్రం వాడకూడదు. దీన్ని అలాగే పూజా రూమ్లోనే పెట్టేసుకోండి. నెక్స్ట్ వీక్ కూడా మంచిగా యూజ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. చూసారు కదండి, మనం ఒక పెద్ద ప్రమిదలో అయితే 3 వంతుల వరకు ఉప్పునైతే పోసుకొని దీన్ని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకొని ఆ తర్వాత ఇంకొక 2 చిన్న ప్రమిదలను పెట్టుకోవాలండి. దాంట్లో కూడా కొన్ని అక్షంతలు వేసుకొని ఇంకొక ప్రమిదను అయితే పెట్టుకొని ఆ తర్వాత అప్పుడు దాంట్లో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకొని ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన కోసం కొంచెం 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తి చేసి నూనెలో అయితే వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్రమిదలను ఎక్కడ పెట్టాలి, దేవుడి రూమ్లో పెట్టుకోవాలా లేదంటే ఇంకా వేరే ప్లేస్లో పెట్టుకోవాలా అనే డౌట్ మీకైతే వస్తుందేమో. ఎక్కడ అయితే మనం నీచారి దీపారాధన చేస్తామో, మనము శుక్రవారం రోజు ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి. మనం పూజా రూమ్లో అయినా వెలిగించుకోవచ్చు, లేదు మనం హాల్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటే అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. ఈ దీపాన్ని శుక్రవారం రోజు మాత్రమే వెలిగించుకోవాలి. శనివారం రోజునైతే ఈ ఉప్పును తీసేసి నీళ్ళలో కరిగించేసి చెట్ల మొదట్లో లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో లేదంటే మీకు దగ్గరగా పారే నీళ్ళు చెరువులు కానీ నదులు కానీ ఉంటే అందులో అయితే వేసిరండి. ఈ ప్రమిదల్లో అయితే కింద పెట్టి దీపారాధన అయితే చేయకూడదు. దానికి నేను ఒక ప్లేట్ అయితే ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను. దానికి కూడా 5 కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను. దీనిపై అయితే మనము ఇప్పుడు ఉప్పు దీపాన్ని పెట్టుకున్నాం కదా, ఈ ప్రమిదను అయితే పెట్టి దీపారాధన అయితే చేసుకోవాలి. ఈసారి మనకి రాఖీ పౌర్ణమి శుక్రవారము కూడా కలిసి వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ముందే లేసి సూర్యోదయం అంటే మార్నింగ్ 7 లోపు అయితే మనం వెలిగించుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఈవినింగ్ కూడా 6 తర్వాత ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చండి. అంతేకాని 9కి 10కి అలా అయితే చేయకూడదు. నేను మొదటి వారం అయితే పూజా రూమ్లోనే పెట్టుకున్నానండి. ఈసారి నేను శ్రావణ శుక్రవారం పూజని హాల్లో చేసుకున్నానండి. హాల్లో అమ్మవారి ఫోటోను పెట్టుకొని చేసుకున్నాను కాబట్టి నేను ఈ దీపాన్ని అమ్మవారి ముందు హాల్లోనే అయితే పెడుతున్నానండి. తర్వాత అగరబత్తులతో మనం దీనికి దీపారాధన చేసుకోవాలండి. మనం అగ్గి పుల్లలతో వెలిగించకూడదు. ఆ తర్వాత దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలను అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ధూపాన్ని కూడా చూపించాలి. వీటిని పూలతో మంచిగా అలంకరించుకోవాలండి. ఏదైనా పాలతో చేసిన నైవేద్యాన్ని ఏదైనా ఉంటే పెట్టండి. ప్రస్తుతానికైతే కొంచెం బెల్లం ముక్కలుగా పెట్టుకోవచ్చు. ఇలా ఉప్పు దీపారాధన చేసిన తర్వాత చాలామంది భయపడతారట. బట్ మనం చిన్నప్పుడు లేదంటే ఇప్పుడు మన పిల్లలకైనా కూడా మనం ఏదైనా దిష్టి తగిలినప్పుడు మనం నరదిష్టి ఉన్నా కూడా ఉప్పుతోనైతే మనం దిష్టి తీసేస్తే పోతుంది కదండి. ఇది కూడా అంతేనండి. మన ఇంట్లో ఏదైనా నరఘోషం ఉన్నా ఏదైనా నెగటివ్ పవర్ ఉన్నా కూడా ఇలా ఉప్పుతో దీపారాధన చేస్తే మనకు అదంతా పోయి కొంచెం మంచి పాజిటివ్నెస్ అయితే వస్తుందండి. ధూపం కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా దీనికోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పని కూడా లేకుండా ఈజీగా ఈ ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఇలా ఈ ఉప్పు దీపారాధన చేసినప్పుడు మనం ఉపవాసాలు లాంటివి ఉండాలా అని ఎవరికైనా డౌట్ వస్తుందేమో. దీపారాధన చేసే వరకు మాత్రమే మొక్క పొద్దు ఉండాలని, ఆ తర్వాత తినేయచ్చు. ఇలా 5 శుక్రవారాలు అయితే చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు మంచిగా అనిపిస్తే అలానే ప్రతి శుక్రవారం కూడా మీరు ఇలా ఉప్పు దీపాన్ని అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. మార్నింగ్ చేసిన దీపారాధన ఈవినింగ్ వరకే కొండెక్కితే మళ్ళీ ఆ ఒత్తులు తీసేసి కొత్త ఒత్తులు వేసుకొని మళ్ళీ దీపారాధన అయితే చేయాలండి. లాస్ట్గా అయితే హారతి ఇచ్చి మనం హారతిని
ఫస్ట్ దేవుళ్ళకు చూపించిన తర్వాత నీళ్లు చూపించి మనమైతే హారతిని కళ్ళకు అద్దుకోవాలండి. ఉప్పు దీపం ఒకటే కాకుండా మనం నార్మల్గా వేరే దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. దీపారాధన అయిన తర్వాత కనకధార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ ఇలాంటివి ఏదో ఒకటి మీకు వచ్చినవి అయితే చదువుకోండి. శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారము, పౌర్ణమి ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవడానికి ఇంతకన్నా మంచి రోజు ఇంకా ఏది ఉండదు. ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది కదండి. అమ్మవారు కూడా సముద్రంలోనే పుట్టారు కాబట్టి ఈ ఉప్పులో అమ్మవారు కొలువై ఉంటారని కూడా చెప్తారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున మనం ఉప్పు దీపము, ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనే విషయాలన్నింటి గురించి క్లియర్గా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.